మన ఖచ్చితంగా కూడా పనులు కావాలంటే ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెల్చాల రాజేందర్రావు గారి చేతి గుర్తుకు ఓటేయాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి అందరం తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ప్రాంత ప్రజలను ఏనాడు పట్టించుకోలే. ఈ ప్రాంతం మంచి చెడు ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోకుండా పోయారు. మరి గతంలో పున్నం ప్రభాకర్ అన్ననే ఈరోజు వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ కానీ మరి కరీంనగర్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్ కూడా తనే వేయించడం జరిగింది, పున్నం ప్రభాకర్ గారే. ఇక్కడ ఉద్యోగులకు ఇక్కడ ఈ ప్రాంత వ్యాపారస్తులు అందరి కోసం ఇక్కడ ఎస్టీఓ ఆఫీసు కూడా వేయించడం పున్నం ప్రభాకర్ అనే చేసిండు. అనేకమైన అభివృద్ధి పనులు ఆనాడు ఎంపీ పున్నం ప్రభాకర్ ఉన్నప్పుడు జరిగినాయి తప్ప మరి వీళ్ళిద్దరూ గతంలో ఎంపీగా చేసిన వీళ్ళిద్దరు ఇప్పుడు చేస్తున్న బండి సంజయ్ కానీ గతంలో చేసిన వినోద్రావు కానీ ఈ ప్రాంత ప్రజలు ఏనాడు పట్టించుకోలే, అభివృద్ధిని మర్చిపోయారు. ఓట్ల కోసమే రాజకీయం చేసే పరిస్థితికి దిగజారిపోయారు. తప్పకుండా ఈ ప్రాంతం కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ గారిని భారీ మేడతో గెలిపిస్తారని సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం మాపై ఉన్నది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరి ఉడతల ప్రణవ్ బాబు గారు కూడా ఆయన నాయకత్వంలో గడప గడప ప్రచారం కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నది. తను కూడా నన్ను గెలిపించలేకపోయారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తనన్నా గెలిపించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన కూడా గడప గడప తిరుగుతూ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో గడప గడప ప్రచారం చేయడం జరిగింది. జమ్మికుంట పట్టణంలో ప్రతి వార్డులో తిరుగుతాం. ఖచ్చితంగా కూడా అందరూ కూడా దయతలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మరి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు అందరూ భాగస్వామ్యాలు కావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పున్నం ప్రభాకర్ గారి నాయకత్వం, ప్రణవ్ బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.